భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలలో భాగంగా మేడిపల్లిలో సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శివం నుంచి ప్రారంభమైన రథాన్ని భక్తులు ఘనంగా మేడిపల్లికి ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ యాత్ర ప్రజల్లో భక్తి సేవా భావాలను పెంపొందించడమే లక్ష్యంగా సాగుతోంది. ఓంకార సుప్రభాతం నగర సంకీర్తనలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రథయాత్ర మేడిపల్లిలోని శంకర్ నగర్, విహారిక ఎంక్లేవ్, కమలానగర్ కాలనీల మీదుగా సాగి గణేష్ మండపం వరకు చేరుకుంది. స్వామివారికి నైవేద్య హారతులు సమర్పించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బాల వికాస్ విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో హారతులు పడుతూ గంగిరెద్దుల ప్రదర్శనలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు సోమసుందరం, పుట్టపర్తి ఇన్ఛార్జి యాదగిరిరావు, మేడిపల్లి కన్వీనర్ నరసింహారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పాదార విందాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ రథయాత్ర నిన్న శివం నుండి మా మేడిపల్లికి తీసుకురావడం జరిగింది. చాలా గ్రాండ్గా మేము వెల్కమ్ చేశాము. రాత్రి ఇక్కడ మాకు సమితిలో పెద్ద అయినటువంటి ధర్మరాజ్ అంకుల్ వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చి మేమందరం కూడా 11:30 వరకు అక్కడ హారతులు ఇవ్వడము, రకరకాల హారతులు ఇవ్వడము, స్వామికి స్వాగతం పలకడము, చిన్నారులచే బాల వికాస్ పిల్లలచే నృత్య కార్యక్రమాలు జరగడము అవన్నీ రాత్రి జరిగాయి. మళ్ళీ పొద్దున్నే ఓంకారము, నగర సంకీర్తనతో పాటు మళ్ళీ ఊరేగింపుగా ఇంటింటి ముందు కూడా హారతులు ఇవన్నీ జరగడం జరుగుతుంది. ఇదంతా సత్యసాయి సేవా సమితి మేడిపల్లి కన్వీనర్గా ఈ స్వామివారి రథాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. రథంతో పాటు సేవా కార్యక్రమాలు, అనాథ పిల్లలైతేముంది, విద్యకి దూరంగా ఉన్నటువంటి పిల్లలకి ఈరోజు ల్యాప్టాప్ ఫీజులు కట్టడం, అలాంటి కార్యక్రమాలు, మెడికల్ సేవా కార్యక్రమాలు, విద్యా సేవా కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు చేసుకుంటూ స్వామివారి సేవా కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి అనే పేరుతోటి స్వామివారు ఎంతో వైభవంగా ఊరూరా తిరుగుతూ అందరికీ సేవా కార్యక్రమాలకి ఇంకా ముందుకు చేసే విధంగా అందరూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సమితి వారు నిర్వహించినటువంటి స్వామివారి జన్మదిన జయంతి వేడుకల్లో భాగంగా ఈ రథం 1925 ఏప్రిల్ మాసంలో ఊరూరు తిరగడం స్టార్ట్ అయింది. సౌత్ జోన్కి ఈ రథం జరుగుతుంది. ఇప్పటికీ 4 స్టేట్స్ కవర్ చేసి 5వ స్టేట్గా మాట్లాడుతుంది. కేరళ, మద్రాస్, ఒరిస్సా, తర్వాత కర్ణాటకలో కొంత భాగం కవర్ చేసుకొని ఇక్కడికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతుంది. ఇప్పుడు మేడ్చల్ మల్కాజిగిరి డిస్టిక్లో మేడిపల్లి సమితిలో స్వామివారి రథం